ప్రాంతాల మధ్యలో గొడవ పెట్టి దాన్ని చూసి పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళని ఏమంటారండి? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈరోజు నేను సవాల్ చేస్తూ అడుగుతుంది ఏంటంటే, ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే క్వశ్చన్ అడిగారు అక్కడ పార్లమెంట్లోని, దాంట్లోని క్లియర్గా ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ for establishment of new medical colleges attached with existing district referral hospitals. ఇవన్నీ క్లియర్ మ్యాటర్ చెప్పి as informed by National Medical Commission NMC, as informed by National Medical Commission NMC, 13 medical colleges, 10 government and 3 private of Andhra Pradesh applied to NMC for letters of permissions LOP in the last 5 years. అంటే నీ రెజ్యూమ్లో 5 yearsలో, అవుట్ ఆఫ్ విచ్ 6 మెడికల్ కాలేజెస్, 5 గవర్నమెంట్ అండ్ 1 ప్రైవేట్ గాట్ LOP, లెటర్ ఆఫ్ పర్మిషన్. ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఎట్ అనెక్స్చర్ అని క్లియర్గా టేబుల్ ఇచ్చారు. అది మీ అందరికి ఇస్తానండి. దాంట్లోని నర్సీపట్నం ఏది అంటే, నర్సీపట్నంలో ఉన్నది ఉత్తుత్తు కాలేజా, ఉత్తుత్తు బ్యాంక్ లాగా ఆ కాలేజీని ఇప్పుడు ఒకళ్ళ భుజాల మీద వేసుకొని PPP మోడ్లో కట్టిస్తానంటే నీకు బాధ ఏంటి? కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ఇప్పుడు P4 మోడల్ అని కొత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు పీపుల్ని ఇన్వాల్వ్ చేద్దాం అని. అంటే పబ్లిక్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, పీపుల్ అనుకుంటున్నావేమో. పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్. సో పబ్లిక్ గవర్నమెంట్ ఇస్ పీపుల్. సో ఇక్కడ నేను ఏమంటాను, PPP మోడ్లోని ఎవ్రీ ఎంటిటీ, ద ల్యాండ్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీవేర్ ద గవర్నమెంట్ హ్యాస్ రైట్ ఆన్ ఇట్. కాబట్టి గవర్నమెంట్తోనే కొలాబరేషన్ ఉంటుంది.